నమస్కారం. వాగిని ఛానల్ వాళ్ళకి నమస్కారం. నా పేరు మాండ్ర నరసింహులు. చెంచు గిరిజన మూలిక వైద్యం. చెంచు గిరిజన మూలిక వైద్యం అంటే పూర్వీకుల కాలం నుండి మన చెంచోళ్ళు అనేది అడవిలో తిరిగి అడవిలో ఏం తింటే బాగుంటుంది, ఏం ఆకులు బాగుంటుందని ఒక ఎంకల బలం కోసం మనకు ఎంకలలో చాలా మందికి ఇప్పుడు మంచి ఫుడ్ లేక అన్నీ కల్తీ ఫుడ్ అయిపోయి ఎంకలలో బలం లేక ఎంతమందికైనా మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, ఎంకలలో బలం లేక మనిషి ఇబ్బంది అయిపోయి నడచలేక ఇబ్బంది పడుతున్నారు. అస్సలు ఎంకలలో బలం ఉంటే అస్సలు నీకు నొప్పులు రావు, నడక బాగుంటుంది, బలంగా ఉంటుంది. పూర్వీకుల కాలం నాడు మంచి బలంగా తిరిగేవాళ్ళు. బలంగా అంటే ఒక చెట్లు నరికినా, ఒక కొండకు పోయినా, బుంగలు ఎత్తినా, బరువు ఎత్తినా, గుండ్లు ఎత్తేవాళ్ళు. గుండ్లు ఎత్తేవాళ్ళు, ఒడ్ల సంతులు ఎత్తేవాళ్ళు, పెద్ద పెద్ద బరువులు ఎత్తేవాళ్ళు. ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ. ఆడోళ్ళు రోకలు తీసుకుంటే 12 పళ్ళు 20 పళ్ళు ఒడ్లు దంచేవాళ్ళు. ఇసురాకాడ కూర్చుంటే బాగా పిండి పట్టేవాళ్ళు, రొట్టె పిండి పట్టేవాళ్ళు, 5 కిలో 6 కేజీ పిండి పట్టేవాళ్ళు. మనిషిలో బలం అనేది కావాలి. ఎంతమందో వీడియోలు, రకరకాల వీడియోలు తీస్తున్నారు, రకరకాల చెట్లు పెడుతున్నారు, రకరకాల ప్రోగ్రామ్ చేస్తున్నారు. మన ఎంకల బలం కోసం నేను ప్రోగ్రామ్ చేస్తున్నా. ఎంకల బలం ఉంది అనుకో, మంచి బలవంతుడు ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు. ఎంకలు అంటే ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఇంట్లో పిల్లర్ వేస్తారు, పిల్లర్లో కడ్డీలు మంచిగా ఉంటేనా ఆ పిల్లర్ బాగుంటుంది. అట్ట కూడా మన బాడీలో ఎంకలు బాగుంటే అన్ని విధాలు మన బలంగా ఉంటామని ఈ ఎంకల గురించి చక్కని వైద్యం ఒక చెట్టు చూపిస్తాను చూడండి. ఇది అడవిలో ఉంటుంది. తొరి ఎలక చెట్టు అంటారు. తొరి ఎలక చెట్టు అంటే ఎలక పళ్ళ చెట్టు వేరే, తొరి ఎలక చెట్టు వేరే. ఈ తొరి ఎలక చెట్టు అనేది తీగ పోతుంది, దీనికి కూడా పండ్లు కాస్తాయి. అసలు ఈ తొరి ఎలక చెట్టుకి ఇష్టమైనది ఒక వేనిగ చూడు. ఈ పండ్లు చెట్టు దొరికిందనుకో, ఆ చెట్టును బట్టి తొండతో ఊపి చెట్టుకున్న పండ్లు మొత్తం ఒక 200 రాని, 300 రాని, 400 రాని పండ్లు మొత్తం మింగేస్తుంది. ఏనిగ పండ్లన్నీ మింగేస్తుంది. ఆ పండ్లు మింగేసి ఏనిగ లోపల వేడికి పండ్లు పలకుండా బలబల వల్ల పండ్లన్నీ ఎరుగుతుంది. లోపడున్న దానికి గుజ్జంతా డ్రై అయిపోతుంది. అంటే ఏనిగ ఎంత వేడి ఉంటుంది, ఆ కాయలు మనం తినింది, మింగింది, ఏరిగిందంటే లోపల చూసి పలగొడితే ఉత్త డొప్పు ఉంటుంది. ఆ వేనిగకు ఆ ఎంకలు ఎన్నో, ఒక్క ఏనిగ చచ్చిపోతే చచ్చినా ₹1,00,00,000, చచ్చినా లచ్చనే, బతికిన లచ్చనే. వేనిగ లచ్చలు అవుతుంది. ఆ వేనిగకు ఇష్టమైన ఎలకకాయలతో తింటుంది కాబట్టి మనం ఎలకాయలది నా కాడ ఎలక పండు తెచ్చి పలగొట్టి ఆ గుజ్జు తీసి ఆరబెట్టి ఆ గుజ్జుతో నేను పొడి తయారు చేస్తాను. ఆ పొడి మనం పాలలో కలుపుకొని తాగితే ఎంత బలం ఉంటుందో మీరు ఒక 2 నెలలు, 1 నెల వాడి చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. ఎందుకు అంటే ఎన్నో రకాల వీడియోలు చేస్తున్నాము, ఎన్నో రకాల ప్రోగ్రాములు చేస్తున్నారు. ఆదివాసి గిరిజన వైద్యం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, నిజమే చెప్పుదాము, అందరికి ఉపయోగపడదాము. నా వయసు 62 ఏళ్ళు వయసు, నా వయసు 62 ఏళ్ళు జరుగుతుంది. నీ బుద్ధి ఉంటే బరువు ఎత్తగలుగుతా, అన్నీ చేయగలుగుతా, అన్నీ తినగలుగుతా, ఎక్కడే తినగలుగుతా, కొండలేని తినగలుగుతా. ఎందుకంటే మనం బాగుండి ఇంకొకరు బాగా చేయాలి. మనం తిక్కగా ఉండి పనికిమాలకు ఉండి మనం ఇంకొకరు బాగా చేస్తామని చెప్పడం అబద్ధము. ఇది 100 కాదు, 1000 కాదు, కోటి చందంగా పనిచేస్తుంది. దీనికి ఎటువంటి పత్యం ఉండదు. అన్ని విధాల రోజు ఒక చెంచా పాలలో కలుపుకొని తాగితే ఎంకలకి విపరీతమైన బలమని ఈ వీడియో మీకు అందరికీ నా మనస్ఫూర్తిగా, మా పెద్దల తరతరాలు తినేది మీకు ఉపయోగపడాలి కాదు. చాలా మందికి ఎంకలలో పడలేక కూలబడిపోతున్నారు, నొప్పులు వస్తున్నాయి, నడచలేకున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మన ఇంట్లో కడ్డీలు, మన ఇంటికి పిల్లలు వేసే కడ్డీలు ఎంత బలం ఉంటుందో మన బాడీలో ఎంకలు బాగుంటే మనం బాగుంటామని మరొకసారి వైద్యులకు, డాక్టర్లకు అందరికీ నమస్కారం చేసుకుంటూ ఈ వైద్యం మనం అందరూ ఉపయోగించుకొని బలంగా ఉందామని అందరు నమస్కారం పెట్టి చెరువు తీసుకుంటారు.